మీరు కూడా నాలానే ఇలా బౌల్ ఖాళీ చేసుకుంటూ తినాలనుకుంటున్నారా? అలా అయితే రెసిపీ చూసేసేయండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈ రోజు వీడియో ఏంటంటే, నేను బఠానీ చాట్ చేశానండి ఈవినింగ్ స్నాక్స్ లోకి. అయితే ఆ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా మీరు ఎవరైనా కూడా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. అలానే లైక్ సింబల్ కూడా ఇచ్చేసేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సమ్మర్ హాలిడేస్ ఇచ్చి ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది. బట్ మా పిల్లలకైతే ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా June 9th నుంచి అయితే వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ ఇండియాలో స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి వీళ్ళకైతే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఆగస్ట్ ఎండ్ వరకు అయితే హాలిడేస్ ఉంటాయి అనమాట. September 1st నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అవుతాయి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఈ రోజు యాక్చువల్ గా బఠానీ చాట్ చేద్దామని మార్నింగ్ నేను బఠానీ అయితే నానబెట్టుకున్నాను అనమాట. అవి అయితే బాగా నానిపోయాయి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ చేసే టైంకి అయితే బఠానీ అలానే 2 ఆలూస్ కూడా యాడ్ చేసుకున్నా. పీల్ చేసేసి వేసుకున్నాను ఆలూస్ ని, ఎందుకంటే అలా పీల్ చేసి వేసుకోవడం వల్ల మనకి వెంటనే మ్యాష్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అది చల్లారే వరకు వెయిట్ కూడా చేయవలసిన లేదు. విజిల్ పోగానే మనం ఇంకా బఠానీ ఆలూని అయితే మ్యాష్ చేసుకోవచ్చు. నేను ఇంకా మాక్సిమం ఆలూని అయితే ఇలానే కుక్ చేసుకుంటాను బాయిల్ చేయాలనుకున్నప్పుడు. ఇంకా వాటిలో తగినంత వాటర్ అలానే కొద్దిగా పసుపు వేసి అయితే 3 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. బఠానీ మనకు మెత్తగా అవసరం లేదు, ఆలు ఎలాగో మెత్తగా అవుతుంది కాబట్టి, పేస్ట్ ఆలు వస్తుంది కాబట్టి నేను 3 విజిల్స్ అయితే పెట్టేసుకుంటాను. ఇంకా 3 విజిల్స్ అయితే పెట్టేసుకుంటానండి. ఎక్కువ విజిల్స్ కూడా పెట్టను, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి. బంగాళదుంపని మనం మ్యాష్ చేసుకుంటాం కాబట్టి 3 విజిల్స్ సరిపోతాయి అనమాట. బఠానీ కొంచెం పలుకులా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే నేను విజిల్స్ అయ్యే లోపల ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకున్నా. పచ్చిమిర్చి అయితే ఏమైనా వేయను, జస్ట్ ఉల్లిపాయ టమాటో అంతే అనమాట. ఇంకా ఇక్కడైతే 3 విజిల్స్ అయిపోయాయి. ఇంకా కుక్కర్ తీసేసి స్టీల్ కడాయి అయితే పెట్టేసుకున్నాను చాట్ చేయడానికి. ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని, ఆయిల్ కొంచెం బాగా వేడెక్కింది అనుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటాను. జీలకర్ర ఫ్లేవర్ వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని, జీలకర్ర కూడా చిప్పట్లు ఆడిన తర్వాత అయితే ఇంకా ఉల్లిపాయ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయను కూడా బాగా మగ్గనివ్వాలండి, బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయను మగ్గనిచ్చుకోవాలి. ఇంకా ఈలోగా అయితే పక్కన టమాటా కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయ వేగే లోపల. ఇంకా కుక్కర్ విజిల్ కూడా పోయింది కాబట్టి ఇంకా దాంట్లోంచి అయితే ఆలూని సపరేట్ చేసేసి బఠానీని ఒక పక్కకు పెట్టేసుకుంటాను. ఆలూని లోపు మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఆలూని అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే గంటతోటి మ్యాష్ చేసేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత టమాటాను కూడా యాడ్ చేసుకున్నాను. టమాటా కూడా బాగా మగ్గిపోయింది అనుకున్నాక కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకొని, అలానే గరం మసాలా అలానే కారం కూడా 1 స్పూన్ యాడ్ చేసేసుకున్నాను. ఇంకా మసాలాలన్నీ మనం ఏమేమి వేస్తాం అనుకుంటే అవన్నీ అనమాట. ధనియాల పొడి కూడా 1 స్పూన్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ అయితే చాట్ మసాలా కదా, ఇంకా అది కూడా అయితే మొత్తం యాడ్ చేసేస్తున్నాను. అది కొద్దిగా ఉన్న చాట్ మసాలా అది కూడా యాడ్ చేసుకొని, ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవంతా కలిసేటట్టు బాగా 1 నిమిషం వరకు కలుపుకున్న తర్వాత బంగాళదుంపని పక్కన మనం ఆల్రెడీ గంటతో మ్యాష్ చేసి పెట్టాం కదా, ఆ బంగాళదుంపని కూడా యాడ్ చేసేసుకొని తర్వాత ఇంకా బఠానీతో వాటర్తో సహా బఠానీని అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం వాటర్ అయితే పడతాయి అనిపించింది నాకు, ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా చూసారు కదా, ఇంకా ఒక 5 minutes మనం ఐలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇలా చూసారు కదా, ఇలా బాగా ఇంకొంచెం దగ్గరికి అయితే అవ్వాలి. యాక్చువల్ గా నేను ఇంకా కొంచెం దగ్గరికి అయితే కొత్తిమీర వేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేశాను అనమాట. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇంకా అందుకని లాస్ట్ ఇంకా ఫైనల్ గా డిష్ అవుట్ ఎలా అయిందో చూపించేసాను అనమాట. చూసారు ఇలా అయితే చాట్ మసాలా నేను తయారు చేసుకున్నాను. చాలా బాగుందండి. రోడ్ సైడ్ తిన్న టేస్టే వచ్చింది. మనకు చాట్ మసాలా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ చాట్ మసాలా ఉందంటే సేమ్ రోడ్ సైడ్ తిన్నట్టే వస్తుంది అనమాట. కరెక్ట్ క్వాంటిటీ మనం చాట్ మసాలా యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.